హాయ్ గాయ్స్, ఇప్పుడే స్టార్ట్ చేశాను బ్లాగ్. ఇది వచ్చేసి మేబీ మనకి 2024లో లాస్ట్ వ్లాగ్ అనుకుంటా. సో అయితే అందరు చూసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 2024లో ఇదే లాస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కాబట్టి. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ఊరికే కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి, అవి చేసుకుందామని అయితే వెళ్తున్నాము. సో నాకైతే కుదిరినంత వరకు అయితే మీకు షేర్ చేస్తాను. మా షాప్ రోజు అయితే నేను నాతో పాటు మా పిల్ల పిడుగు ఇద్దరం అయితే వెళ్తున్నాం అనమాట షాపింగ్కి. అప్పుడు నీ కలర్స్కే చూపిస్తాను. సో ఆమెకి ఇప్పుడు అంటే నేను కలర్స్ కొనిపించాలంట. ఎప్పుడు చూసినా కానీ కలర్స్ కొనుక్కునిద్ది, మళ్ళీ ఒక్క రోజు కూడా ఉంచదన్నమాట. ఈసారి ఈరోజు డేట్ December 30 అనమాట. ఎన్ని డేస్ ఉంచుతుందో అయితే చూడాలి. చూడు చెప్పావు నువ్వు ఈరోజు ఉంచుతానని చెప్పేసి. కేజీకి వచ్చేదాకా అయితే ఉంచిద్దంట. మీరు కూడా చూడండి. ఎప్పుడు దాకా ఉంచుతా? బయటికి వెళ్ళాక వీడియో తీయడం కుదరకపోతే మేమేం షాపింగ్ చేసాము మీకు వచ్చాక అయితే షేర్ చేస్తాము. సో మా పాప అయితే రెడీగా ఉందన్నమాట వెళ్ళడానికి బయటికి. రెడీ అయిపోయింది. ఓకే పద, వాక్ చేసి వస్తా. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బయటకు వెళ్ళాక అయితే కొన్ని క్లాత్స్ తీసుకుందాము, ఫ్యాబ్రిక్స్ అనుకున్నాను పాపకి. ఫెస్టివల్కి ఏమన్నా కుట్టిద్దాం కదా అని చెప్పేసేసి, బట్ నాకైతే ఏం నచ్చలేదు అక్కడ. సో ఇంకా నాకు బయటకు వెళ్ళాకైతే వీడియో తీయడానికి అయితే కుదరలేదన్నమాట. సో నేను ఇంకైతే వీడియో అయితే ఏం తీయలేదు. సో నేను ఇప్పుడు ఏం తీసుకున్నానో చూపిస్తాను. కొంచెం మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సో అందుకని చెప్పేసి కొన్ని వాటికి సంబంధించి తీసుకున్నాను. ఏం లేదు, మనకి కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ తీసుకున్నాను. ఏంటంటే చాక్ పీసెస్ అండ్ ఇవి మనం ముగ్గు బార్డర్ గీస్తాం కదా, అవైతే ఇవి తీసుకున్నాను. ఇంకా అవే మెయిన్గా అయితే అవే తీసుకున్నాను. రేపు న్యూ ఇయర్ వస్తుంది కదా, ముగ్గు వేద్దామని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇంకా మా పాప ఏమో అది గీసుకోవడానికి అయితే ఇవి తీసుకుంది. అండ్ అట్లాంటివే ఇవి బార్డర్ వేయడానికి అనమాట. ఇందులో ఇక్కడ ఫిల్ చేసుకుంటారంట ముగ్గు, ఇటువైపు ఫిల్ చేసేసేసుకొని ఇలా గీస్తారంట. నేనైతే ఎప్పుడు గీయలేదు, మీకైతే చూపిస్తాను ఒకసారి నేను గీసినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. నేను ఫస్ట్ టైం అనమాట. ఇంకా అంతే. ఇంకా పిల్లలకి అయితే కొన్ని స్టోరీ బుక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అవే షాపింగ్, ఇంకేం పెద్దగా ఏం చేయలేదన్నమాట. సో మా వాడైతే వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ, ఎప్పుడెప్పుడు స్టోరీ బుక్స్ ఇస్తానా అని చెప్పేసి. నేను ఎందుకు తీసుకున్నాను స్టోరీ బుక్స్ చెప్పనా? ఫోన్ చూస్తున్నాడు ఈ మధ్య, ఒక 3-4 డేస్ నుంచి ఎక్కువగా చూడకుండా ఉంటాడని చెప్పేసి ఇవైతే తీసుకున్నాయి స్టోరీ బుక్స్. తెలుసుగా ఇవేంటియో. సో ఇంకా వాడికి స్టోరీ బుక్స్ అవి ఇచ్చేసేసానమాట. దాచిపెట్టుకో, లేకపోతే ఏంటంటే బుక్స్ అన్నీ పడేస్తుంటారు చదివేసేసేసి. సో దాచిపెట్టుకొని కలెక్షన్లా ఉంచుకో, నువ్వు అప్పుడప్పుడు బోర్గా ఫీల్ అయినప్పుడు చదువుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఇంకా వాడు అన్నీ వాడివి తీసుకొని అయితే నేను పక్కన పెట్టేసుకుంటా అని చెప్పి చెప్తున్నాడు. లేదులే నేను తీసుకెళ్ళి ర్యాక్లో పెడతానులే అని చెప్పి చెప్పాను. అయితే ఇంకా నేను ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని అయితే వెళ్ళాను అనమాట మెయిన్గా అయితే ఈరోజు పాపకి. బట్ అయితే నాకైతే ఏం నచ్చలేదు, అన్నీ ఇంతకుముందు ఉన్న మోడల్సే ఉన్నాయి. నేను అనుకున్న ఫ్యాబ్రిక్ అయితే దొరకలేదన్నమాట. నేను ఒక 2-3 షాప్స్ అయితే తిరిగాను, బట్ నాకైతే దొరకలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇవి చిన్నవి కావాల్సినవి ఉంటే అవి తీసేసుకొని అయితే రిటర్న్ అయిపోయాను అనమాట.
నేనేమనుకున్నానంటే మనకి పిచ్వాయ్ ప్రింట్ ఉంటుంది కదా కౌ ఇంకా అట్లా ఆ ప్రింట్‌లో తీసుకుందాము. బాబుకి కుర్తాను, పాపకి కూడా ఒకటి అదే ఇది లెహెంగాను జాకెట్‌లాగా స్టిచ్ చేయిద్దాము సంక్రాంతికి అనుకున్నాను. బట్ అయితే నాకసల ఫ్యాబ్రిక్స్ అన్నీ నేను ఇంతకుముందు పాపకి జూన్‌లో వెళ్ళినప్పుడు చూసాననమాట. అవే ఉన్నాయి. కొత్తగా అయితే ఏమీ లేవు. ఇంకా సర్లే ఇంకా ఈసారి రెడీమేడ్‌గా తీసేసేసుకుందామని చెప్పేసి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చాక అయితే ఇంకా మేమొచ్చిన ఒక 5-10 మినిట్స్‌కి అయితే బాబు కూడా వచ్చేసాడనమాట. ఇంకా సో నేను ఈవినింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదా! మాకేంటంటే సిలిండర్ అని అయిపోయింది సడెన్‌గా. నేను మర్చిపోయాను సిలిండర్ బుక్ చేయడము. ఒక 1 వీక్ బ్యాక్ కూడా గుర్తుంది. సిలిండర్ అయిపోతుంది బుక్ చేయాలని చెప్పేసేసేసి. ఇంకా సడెన్‌గా అయితే అయిపోయిందనమాట. ఇంకా కింద మా అత్తయ్య వాళ్ళ దగ్గర సిలిండరు తీసుకొని దాని మీద అయితే కుకింగ్ చేసేసాను మార్నింగ్. ఇంకా కుకింగ్ అయిపోయాక అయితే మళ్ళీ సిలిండర్ వచ్చిందనమాట. ఇంకా అదే పెడుతున్నాను. సిలిండర్‌ని ఫిట్ చేసి పెడుతున్నాను. సో, నేనైతే మామూలుగా ఎప్పుడైతే 9:00కి 9:30 కల్లా వస్తది. ఈరోజైతే నా కోసమే అయితే లంచ్ చేశాకైతే వచ్చింది. బాబుకి లంచ్ ప్రిపేర్ చేశాకే వచ్చింది. నేనైతే ముందే వస్తుందిలే అనుకున్నాను. కింద నుంచి మళ్ళా పైకి సిలిండర్ తేవాలి కదా! బరువుగా ఉంటది. ఇప్పుడే వస్తదిలే లంచ్‌కి ప్రిపేర్ చేయకముందే అనుకున్నా. బట్ అది లంచ్ అయిపోయాక తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా నేను ఎటు లంచ్ ఆఫ్టర్‌నూన్ ప్రిపేర్ చేసేసాను కదా! అని ఇంక అప్పుడైతే పట్టలేదనమాట. ఇంకా బయటకెళ్ళి వచ్చేసాక అయితే ఫిక్స్ చేశాను. ఇంకా చిన్న చిన్న ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా! ఆ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా. ఈరోజైతే ఏంటో ఈ మధ్య మాకు చలి ఎక్కువగా ఉంటుంది. మొన్నటిదాకా అయితే కొంచెం తుఫాన్ వల్ల అయితే వర్షాలు కూడా చినుకులు కూడా పడ్డాయి. అందువల్ల ఏమో కొంచెం ఎందుకో లేజీగా అనిపిస్తుంది. చల్లగా ఉంటునేసరికి వర్క్స్ చేసుకోవడానికి కూడా. సో, ఇంకా నేనైతే ఇంకా చకచకా బయట కూడా చిమ్మేసేసేసి మాప్ పెట్టేసేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ మాప్ పెట్టలేదు బయట. సో, అందుకని ఇంకా ఈవినింగ్ అయితే పెట్టేసాననమాట. మాప్ పెట్టినా కానీ వెంటనే అయితే పిల్లలైతే అటు ఇటు తిరిగేసేస్తారు కదా! వెంటనే అయితే పాడైపోతుంటది. ఇంకా ఎవరైనా వచ్చిన వాళ్ళైతే రోజు క్లీన్ చేసుకోను ఏమో అనుకుంటారేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా సర్లే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అలానే ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా పట్టించుకొని ఇంతకుముందు అయితే తుడుస్తూనే ఉండేదాన్ని, చిమ్ముతూనే ఉండేదాన్ని. ఓసీడీ అంటారు కదా! అది ఎక్కువగా ఉండేది నాకు. ఇంక ఈ మధ్య కాలంలో ఎందుకో మరి మేబీ విటమిన్స్ ఏమైనా డెఫిషియన్సీ వల్లో ఏమో అంటే ఊరికే కొద్దిగా ఏమన్నా చేసినా కానీ అలసట వస్తుంది. సో, అందుకని చెప్పి ఇంకా అంత చేసుకోలేకపోతున్నా వర్క్ అయితే. ఇంకా ఇంకా ఎప్పుడైనా పిల్లలైతే కొంచెం హెల్ప్ చేస్తుంటారు. ఇంకా ఇక్కడ అయితే ఏంటో సీరియస్‌గా బుక్ తీసుకొని లెక్కలు రాస్తున్నాను అనుకుంటున్నారా? లెక్కలు కాదు, ఏమీ కాదు. నేనైతే ముగ్గుకి ట్రై చేస్తున్నాను రేపు వేయడానికి. ఇదిగోండి ఇదొకటి డిజైన్ చేశాను. ఇట్లా ఆర్చ్‌లా వస్తుంది పైన. ఇది పికాకే. ఇది కొంచెం సరిగ్గా గీయలేదులేండి. పక్కకు పోయింది. నీట్‌గా గీస్తాను మామూలుగా తర్వాత కింద వేసేటప్పుడు. నెక్స్ట్ ఇది ఒకటనమాట. ఈ మూడిట్లో అయితే ఒకటి వేద్దాం అనుకుంటున్నాను. ఇంకెక్కువ కష్టపడకుండా. ఇవైతే ఈజీగా ఉంటాయి డిజైన్స్. ఇంకొన్ని అనుకున్నాను కానీ ఒక లేడీని వేసి పైన ఇట్లా బెలూన్స్ టైప్లో వస్తాయి అన్నమాట. వాటిలో హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దామని. బట్ ఇది కష్టమైపోతుంది. నెక్స్ట్ ఇది కూడా కొంచెం ఒక లేడీ కూర్చున్నట్టు వేద్దాం అనుకున్నా. కాబట్టి ఇది కొంచెం కష్టమైపోతుందిలే అని చెప్పి పిల్లలు ఇంకా అల్లరి చేస్తారు అంతసేపు వేస్తే. సో, ఇవి వేయాలి. ఇవాళ 30 కదా, రేపు నైట్ వేద్దామని చెప్పేసేసి ఇవి ఈరోజే ముందు రోజే కొంచెం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను అనమాట. అప్పటికప్పుడు అంటే కొంచెం ఏమంటారు టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం ఏం వేయాలా అని.
సో ఒకటి డిసైడ్ అయిపోతే రేపు ఈజీగా ఉంటుంది కదా అని వేస్తున్నాను అనమాట. సో ఇంకా ప్రాబబ్లీ మీకు ఇదే లాస్ట్ బ్లాగ్ ఈ ఇయర్కి. సో మనకి నేను ఈ వీడియో చేసేటప్పుడు 545 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఈ వీడియో ఎవరైనా చూసి మిగిలిన 5 మెంబర్స్ కూడా అయిపోయి 550 అయిపోతారేమో చూద్దాము. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ టైం వచ్చేసి ఇప్పుడు 10 o'clock అయిందనమాట. సో ఇప్పుడు మాకు గుడ్ మార్నింగ్. 9:30కే లేచాము. ఇంకా పిల్లలు ఇప్పుడే లేచారనమాట. సో ఈరోజు అయితే మంచిగా అయితే నాప్ తీసుకున్నాము. పిల్లలకి కొంచెం బాగాలేదని చెప్పేసి అయితే స్కూల్కి వెళ్ళలేదు. సో అందుకని ఇంకా లేట్గా అయితే లేచాను అనమాట. లేకపోతే ఈరోజు ఏంటంటే 7 o'clockకి లేవాల్సి వచ్చేది. ఈరోజు కొంచెం ఎక్కువసేపు పడుకున్నాను. ఇంక నైట్ కూడా నిద్ర పట్టలేదు. సో అందుకని ఇంకెక్కువసేపు పడుకున్నాను అనమాట. సో చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. బట్టలు ఫోల్డింగ్ చేయాలి, నెక్స్ట్ వాషింగ్ వేయాలి, ఇల్లంతా క్లీన్ చేయాలి, చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. సో చూస్తూ ఉండండి. నేనైతే మధ్యాహ్నం దాకా అయితే వ్లాగ్ పెడతాను. అండ్ ఈవినింగ్ నుంచి ఏంటంటే న్యూ ఇయర్ వ్లాగ్ అయితే పెడతాను. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వ్లాగ్స్ అయితే, చూసేసేయండి. సో ఇంకా నేనైతే కుకింగ్ చేసేద్దామని అయితే వచ్చాను. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఎందుకో బద్ధకంగా అయితే ఉంది, ఏం చేయబుద్ధి అయితే అవ్వట్లేదు. సో ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని కూడా ఉంది కొంచెం. ఎందుకో బాగా బద్ధకంగా ఉంది రోజు. ఇంకా సరే, ఇంకా బాబేమో రసం అడిగాడు. ఇంకా పాప రసం ఒక్కటే తినేది, క్యారెట్ ట్రై చేద్దామని రసంకి అయితే దంచుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి సింపుల్ టమాటో రసం అనమాట. నేనైతే అందులో జస్ట్ టొమాటో అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర, ఇది చింతపండు, ఉప్పు, పసుపు వేసేసుకొని ఒక 10 to 15 minutes అయితే నానబెట్టేసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి. వేడి వాటర్ అయితే ఒక 15 minutes అయితే సరిపోతుంది. అందులో అయితే ఇది ఈజీ రెసిపీ అనమాట. చాలా ఒక 5 to 10 minutes, 5 minutes చాలు, 10 minutes కూడా అవసరం లేదు. అండ్ నేనైతే కోర్స్గా గ్రైండ్ చేస్తాను అనమాట దానిలోకి వేసే రసం మసాలా అయితే. దానికి నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యూజ్ చేయను. మిరియాలు, జీలకర్ర, నెక్స్ట్ ఇది వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అండ్ నెక్స్ట్ మనకి కరివేపాకు, ఈ మినిమల్ ఇంగ్రీడియంట్సే అనమాట. ఇవి యూజ్ చేసి అయితే నేనైతే కోర్స్గా గ్రైండ్ చేసుకుంటాను. నాకు ఎందుకో మిక్సర్లో కంటే ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. దాంట్లో అయితే ఇంకా దానికైతే పోపు పెట్టేసేసుకుంటున్నాను, తాలింపు గింజలు అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకుంటాను నేను కొంచెం. అవి వేగాక అయితే నార్మల్గా అయితే మనం పోపు పెట్టుకుంటాం కదా, ఆ కడాయిలో అయితే బాగుంటుంది. నేను ఇంకా అన్ని ఎందుకులే ఈరోజు యూజ్ చేయడం, నాకు అసలే చాలా బద్ధకంగా ఉందని చెప్పాను కదా ఈరోజు. అందుకే దాంట్లోనే పెట్టేసేసి రసంలో వేసేసేసి అది తీసేసి గట్టితో రసం అయితే పక్కన పెట్టాను. ఇంకా నెక్స్ట్ అయితే క్యారెట్కి అయితే తాలింపు పెట్టేసేసుకుంటున్నాను. క్యారెట్ అయితే ఈజీగా ఒక 15 minutesలో అయిపోతుంది. లంచ్ బాక్స్కి అయితే నేను ఇది సెలెక్ట్ చేసేసుకుంటాను అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది అండ్ పిల్లలకి హెల్దీ అండ్ నెక్స్ట్ పిల్లలకి కూడా ఇష్టం అనమాట. ఈ రెసిపీ ఏంటంటే మనకి నేను క్యారెట్ వేసాక ఏంటంటే వాటర్ అయితే చల్లేసుకుంటాను అనమాట, ఆయిల్ తక్కువ వేస్తాను. పిల్లలకి ఏంటంటే మరీ అంత ఫ్రైడ్ ఫుడ్ అయితే నేను ఇంట్లో చేసేది అయితే అవాయిడ్ చేస్తాను, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ అయితే. ఇంకెప్పుడన్నా వాళ్ళకి కావాలి అంటే ఇష్టంగా తినే పని అయితే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లా నేనే ఇంట్లో చేసి పెడతాను. ఇంట్లో అంటే నేనేం తయారు చేయనులేండి, మనకి ఫ్రోజన్ ఫుడ్ దొరుకుతుంది కదా బయట, అవి ఇంకెప్పుడైనా అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట పిల్లలకి. రోజు అయితే ఎక్కువ అయితే ఫ్రూట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాను పిల్లలకి స్నాక్స్ కింద. సో నేను ఇంకా ఏంటంటే ఫ్రూట్స్ కడుపు నిండవు అని చెప్పి అంటారు, కానీ
పిల్లలకైతే నేను ఎక్కువ ఫ్రూట్స్ ఇస్తాను. ఇంకా తర్వాత ఏంటంటే కొంచెం మిల్క్ అట్లా ఇస్తాను ఈవినింగ్ పూట. కావాలంటే కొంచెం డిన్నర్ ఎర్లీగా పెట్టేసేస్తాను. ఫ్రైడ్ ఫుడ్ అయితే ఇంక నేను ఒక 10 డేస్‌కి, 15 డేస్‌కి అట్లా అయితే ఒకసారి ఈవినింగ్ ఇస్తాను. రోజు అయితే ఏం కాదులేండి. సో, ఇంకా బెటర్ ఇంకా పిల్లలు లేస్ ప్యాకెట్స్ అవి కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేయాలని నా ఫీలింగ్. ఈ మధ్యనే నేను కొన్ని రీల్స్‌లో చూసాననమాట. అందులో ఎక్కువ మనకి పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఆ ప్యాకెట్ మీదే ఉంటది కదా! వెనకాల వాళ్ళు యూజ్ చేసేవన్నీ ఇంగ్రీడియెంట్స్. పిల్లలేమో అవే తింటుంటారు. అవి చాక్లెట్స్ కూడా మనకి డార్క్ చాక్లెట్ అయితే మంచిదనమాట. నార్మల్ చాక్లెట్స్ ఏంటంటే ఎప్పుడైనా తినొచ్చు కానీ రోజు ఇవ్వకుండా ఉండడమే బెటర్ పిల్లలకి అని నా ఫీలింగ్ అనమాట. నాకు ఆ రీల్ చూసాకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆవిడ డాక్టర్ అనమాట. మంచి మంచి రీల్స్ చేస్తుంటుంది. నాకు నేమ్ అయితే గుర్తులేదు. మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే బాగుందనిపించింది. తను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అన్నిటి గురించి అయితే చెప్తూ ఉంటారు తనైతే. మంచిగా అవేర్‌నెస్‌గా చెప్తున్నారు కదా అని అనిపిస్తది తనని చూస్తే. సో, ఇంకా మా పాప అయితే ఇంకా నిన్న కొన్నప్పటి నుంచి తెగ డ్రాయింగ్ ఏస్తుంది. ఇదైతే మా వాటర్ యాపిల్ చెట్టు అనమాట. దానికి ఒక 2 వాటర్ యాపిల్స్ అయితే వచ్చినియి. అవే చూపిస్తున్నాను. పెట్టేస్తున్నాను. ఫుడ్ 1:30 అట్లా అయిపోయిన టైము. వాళ్ళకి పెట్టేసి నేను కూడా అయితే తినేసాననమాట. నాకేంటంటే చికెన్ ఉంది. చికెన్ ముందు రోజు చేసిన చికెన్ అయితే కొంచెం మిగిలిపోయి ఉంది. ఇంకా నేనైతే చికెన్ కొంచెం వేసేసుకొని అయితే తినేసాననమాట ఆ రోజు. సో, ఇదైతే మా సింపుల్ వ్లాగ్ అనమాట. సో, ఇది 2024కి లాస్ట్ వ్లాగ్ అనమాట. సీ యూ ఇన్ 2025 ఫ్రెష్‌లీ. బాయ్ బాయ్.